ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ ఈ పేపర్కి సంబంధించి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అయితే ఇప్పుడు మనం చెప్పుకోయే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో ఇవి మీకు యూనిట్కి 8 to 10 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈజీగా ఎవరైతే 60+ మార్క్స్కి చదువుతారో వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి నాన్న. సో ఇందులో మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్, హ్యాండ్ రైటింగ్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటన్నిటిని కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్. ఓకే, సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో రిజిస్టర్ అవ్వండి. ఓకే, సో మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ల్యాప్టాప్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు dmtlogics.com అని మీరు సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. సో వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీకు రియల్ అనాలిసిస్ ఇదిగోండి. ఓకే, సో ఈ కోర్స్ మీకు 59 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఓకే, సో కోర్స్ పర్చేజ్ చేసే ముందు వ్యాలిడిటీని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అయితే ఈ 59 రూపీస్కి మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, వాటి యొక్క క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క సెమిస్టర్ కాదన్నా డిగ్రీకి సంబంధించిన ఆల్ సెమిస్టర్స్, ఆల్ సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో బ్యాక్లాగ్స్ ఎవరు ఉంచొద్దు. ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నాం కదా, సో కోర్స్ పర్చేజ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పానో సో చెప్తున్న ప్రతి క్వశ్చన్ కూడా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈజీగా మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టోడర్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.